ఇడ్లీలు ఏ విధంగా తెల్లగా మెత్తగా రావాలంటే ఏమేమి పదార్థాలు కలిపితే తెల్లగా వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లోకి 1 కప్ మినపప్పు తీసుకోవాలి. తీసుకున్న మినపప్పుని బౌల్లోకి వేసి అదే కప్తో 2 కప్పుల వాటర్ని కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్పూన్తో అవి ఉండలు రాకుండా మొత్తం స్ప్రెడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అదేవిధంగా వేరొక బౌల్లోకి 1 కప్ మినపప్పు అయితే 2 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. తీసుకున్న కప్తోనే మనం వాటర్ కూడా తీసుకోవాలి. దానికి సరిపడినంత వాటర్ కూడా తీసుకోవాలి. ఉండలు కాకుండా స్పూన్తో కలుపుతూ ఒక పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా వేరొక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ అటుకులు కూడా తీసుకోవాలి. దానిలో కూడా సరిపడినంత వాటర్ కూడా తీసుకోవాలి. తీసుకొని స్పూన్తో కలుపుతూ ఒక పక్కన ఉంచుకోవాలి. ఇలా ఒక 5 hours నానబెట్టుకోవాలి. నానబెట్టిన మినపప్పుని గ్రైండర్లో వేసి గ్రైండర్లో కొద్దిగా వేస్తూ ఉండాలి. దానిలో అటుకులు, మనం నానబెట్టిన అటుకులు కూడా గ్రైండర్లో వేయాలి. ఒక పక్కన గ్రైండ్ అవుతుంది కదండి, మరొక పక్కన ఇడ్లీ రవ్వని నీళ్ళు మొత్తం పోయేంత వరకు చేసి ఇడ్లీ రవ్వని గట్టిగా పిండి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. దానిలో మన గ్రైండ్ అయిన మినపప్పుని కూడా, మినపిండిని ఇడ్లీ రవ్వలో కలుపుకోవాలి. దానిలో 1 స్పూన్ సాల్ట్, అలా కలుపుతున్న తర్వాత 2 స్పూన్ల పాలు కూడా కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని సరిపడినంత వాటర్ తీసుకొని నెయ్యితో ఇడ్లీ పాత్రకి కొంచెంగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్న తర్వాత మన ఇడ్లీ పిండిని ఇడ్లీ పాత్రలో కొద్దిగా వేస్తూ ఉండాలి. మీకు నచ్చిన విధంగా చేయొచ్చు. చిన్నగైనా పర్లేదు, పెద్దగైనా పర్లేదు. ఇడ్లీలు మీరు తినే విధంగా వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి ఇడ్లీలు ఉడికేంత వరకు స్టవ్ పై ఉంచుకోవాలి. ఉడికించిన తర్వాత స్టవ్ పై 2 minutes ఉంచుకొని తర్వాత ఇడ్లీ స్పూన్ ఉంటుంది కదండి, దానిని వాటర్లో కొంచెం ముంచి తర్వాత ఇడ్లీలు తీస్తే చాలా ఈజీగా, చాలా మంచిగా వస్తాయి. సో చిన్న ఈజీ టెక్నిక్స్ అండి ఇవి. మన ఇడ్లీ స్పూన్ని నీళ్ళలో తడుపుతూ ఇడ్లీలు తీస్తే గనక ఇడ్లీలు చాలా ఈజీగా మంచిగా వస్తాయి. సో ఇదండి, ఇలా మెత్తగా తెల్లగా మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా కూడా. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి. డైలీ మనం బ్రేక్ఫాస్ట్గా ఈ ఇడ్లీలను తింటాం కాబట్టి ఈ వీడియో మనందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.